అయితే ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ మీకు కొన్ని దృశ్యాలను చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే తెలుగు మీడియాలో ఆర్టీవీ చాలా వేగంగా ఎస్ఎల్బి సంఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆ తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. ఏకంగా టన్నెల్ లోపల వరకు వెళ్ళిపోయింది. ఎస్, మీరు ఇక్కడ దృశ్యాల్లో చూస్తున్నారు కదా, ఆ దృశ్యాల్లో చూడండి, ఇద్దరు వ్యక్తులు అటు వెళ్తున్నారు. వీళ్ళు బీఆర్ఓకి సంబంధించిన వాళ్ళు, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన టీం సభ్యులు, ఇద్దరు సభ్యులు. ఇక్కడ చూడండి, ఇద్దరు వెళ్తున్నారు కదా, వారి కింద థర్మోకోల్ షీట్స్ ఉన్నాయి. మీరు గమనిస్తే కనుక థర్మోకోల్ షీట్స్ ఉన్నాయి. ఈ థర్మోకోల్ షీట్స్ సహాయంతో ఏదైతే 15 మీటర్ల దూరం రీచ్ కాలేకపోయారో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇతర సిబ్బంది, వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళగలిగారు. ఆ సాహసం వీళ్ళు చేశారు. నడుముకి తాడు కట్టేసుకున్నారు. చూడండి, ఇక్కడ వాళ్ళ చేతిలో తాడు కనబడుతోంది. నడుముకి తాడు కట్టేసుకున్నారు. చేతిలో చాలా పొడవాటి కర్ర ఉంది. సో ఆ కర్రని లోపల గుచ్చుతూ ఆ డిస్టెన్స్ తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కింద థర్మోకోల్ కనబడుతోంది కదా, ఈ థర్మోకోల్ పైన నిలుచొని, ఎందుకంటే థర్మోకోల్ అంత ఈజీగా లోపల మునిగిపోదు, సో థర్మోకోల్ పైన నిలుచొని మెల్లిమెల్లిగా ఆ 15 మీటర్ల దూరం వరకు కూడా ఎవరైతే రీచ్ కాలేకపోయారో ఆ 15 మీటర్ల దూరం చిట్ట చివరిన ఆ టన్నెల్ బోర్ మిషన్ కట్టింగ్ చేసేటువంటి ఆ ఫ్యాన్ వరకు, కటింగ్ రాడ్స్ వరకు కూడా వెళ్ళగలిగారు. సో ఆ చివరికి వెళ్ళి చూస్తే కటింగ్ టన్నెల్ బోర్ మిషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా ధ్వంసం అయిపోయిందట. ఆ ప్రమాదంలో పూర్తిగా ఖరాబ్ అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది, కానీ పనిచేయదని చెప్పి తేల్చేశారు ఈ బీఆర్ఓకి సంబంధించిన వ్యక్తులు. సో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు చూస్తే అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు లేవట. అక్కడ 8 మంది ప్రయాణికులు ఎవరైతే కార్మికులు వెళ్ళిపోయారో వారికి సంబంధించి ఆనవాళ్ళు లేవట. మీరు చూడండి, ఇక్కడ చాలా దాదాపుగా అంత దూరం వరకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు గమనించింది ఒకటే, అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు లేవట. బహుశా వాళ్ళు ఎక్కడున్నారనేది వారు అడిగినప్పుడు ఆ మట్టిలోనే కూరుకుపోయి ఉంటారని చెప్తున్నారట. అంటే ఆ మట్టిని మొత్తాన్ని తొలగిస్తే కానీ అక్కడ ఎవరున్నారు ఏంటి అర్థం కాని పరిస్థితి. ఈ దృశ్యాలు మీరు చూడండి, చివరి వరకు, ఇదంతా టన్నెల్ బోర్ మిషన్ కదా, ఈ టన్నెల్ బోర్ మిషన్ చిట్ట చివరిని వరకు వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి మరొక 15 మీటర్లు ఇంకా దూరం వెళ్లాల్సి ఉంది. ఆ 15 మీటర్ల దూరాన్ని కూడా చేరించారు బీఆర్ఓకి సంబంధించి ఇద్దరు సభ్యులు. అక్కడికి వెళ్ళిపోయి వారంతా కూడా పరిశీలిస్తే ఆ మట్టిలో పూర్తిగా కూడా కూరుకుపోయింది. రైట్, మట్టిలో మొత్తం కూడా పూర్తిగా మనుషులు కూరుకుపోయి ఉంటారు. చిట్ట చివరి వరకు వెళ్ళిపోయారు. ఒకసారి గ్రాఫిక్స్ కూడా మీకు చూపిస్తాను. ఒకసారి గ్రాఫిక్స్ ప్లే చేయండి. సో టన్నెల్ బోర్ మిషన్, ఇది టన్నెల్ బోర్ మిషన్ ఎలా ఆపరేట్ అవుతుందంటే ఇక్కడ చూడండి, ఈ సైడ్స్ కనబడుతున్నాయి కదా, ఇది ఏంటంటే సెగ్మెంట్స్. అంటే ఒక్కసారి వాళ్ళు ఆ హోల్ చేస్తూ డ్రిల్ చేస్తూ వెళ్ళిపోయిన తర్వాత ఈ సైడ్ కనిపించేది ఈ సెగ్మెంట్స్ ని పైకి అమరుస్తూ ఉంటారు. అంటే టన్నెల్లో మీరు నిన్న చూసారు కదా, ఆర్టీవీలో చూపించిన దృశ్యాల్లో పైకి పిల్లర్స్ లాగా అమరుస్తూ ఉంటారు, వాటికి బోల్ట్స్ ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఇక్కడ ముందు భాగంలో మిషన్ కాస్త ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రిల్ చేస్తూ వెళ్తోంది. కొండ భాగాన్ని మొత్తం కూడా డ్రిల్ చేస్తూ వెళ్తోంది ఇక్కడ ముందు భాగం. ఆ తర్వాత ఈ మట్టి, ఈ కాంక్రీట్ అంతా కూడా దీనికి బయటకు వస్తుంది, కన్వేర్ బెల్ట్ పైకి వస్తుంది. సైడ్కి ఆ సెగ్మెంట్స్ ఉన్నాయి, ఆ సెగ్మెంట్స్ ని అమరుస్తూ ఉంటారు. అయితే చిట్ట చివరన ఈ డ్రిల్ చేసేటువంటి ఈ ఫ్యాన్ వరకు వెళ్ళారట నా బీఆర్ఓ సభ్యులు. ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఈ బీఆర్ఓ సభ్యులు చిట్ట చివరి వరకు వెళ్ళిపోయారు. అక్కడి వరకు ఆ దృశ్యాలు ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను మీకు నేను. థర్మోకోల్ షీట్స్ వేసుకొని చిట్ట చివరి వరకు వెళ్ళిపోయారు. సుమారుగా ఒక 100-120 మీటర్లు ఉంటుంది ఇదంతా కూడా. ఇక్కడ స్టార్టింగ్ ఎడ్జ్ లో ఆ కటింగ్ చేస్తూ కొండను చీల్స్తూ టన్నెల్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మధ్య భాగానికి వచ్చేసరికి ఆ టన్నెల్ చీల్చిన తర్వాత మట్టిని, ఆ కొండ రాళ్ళని అన్నింటిని కూడా బయటికి వెళ్లేందుకు ఒక మార్గం ఉంటుంది ఈ మిషన్లోనే. చివరిగా ఇక్కడ సెగ్మెంట్స్, వెంటనే కొంత దూరం ఆ టన్నెల్ మిషన్ హోల్ చేస్తూ వెళ్ళినా కొద్దీ ఇక్కడ సైడ్ నుంచి సెగ్మెంట్స్ ని ఫిక్స్ చేస్తూ ఉంటారు. సో ఆ సెగ్మెంట్స్ అన్ని కూలిపోయాయి, ఆ మిషన్ పైన పడిపోయాయి. మిషన్ కూడా ఖరాబ్ అయిపోయింది, మిషన్ కూడా ధ్వంసం అయిపోయింది. కొంతమంది బీఆర్ఓ సభ్యులు, ఒకసారి దృశ్యాలు ప్లే చేయండి పీసీఆర్ ప్లీజ్ ఇక్కడ. సో బీఆర్ఓ సభ్యులు థర్మోకోల్ షీట్స్ ని వేసుకొని ఇక్కడ చిట్ట చివరన ఇక్కడ వరకు వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి, ఆ టన్నెల్ బోర్ మిషన్ మీకు గమనించారు కదా. సో 100 మీటర్ల వరకు మిషన్ ఉంటుంది. సో మిషన్ చిట్ట చివరి వరకు వెళ్ళిపోయారు. ఈ రకంగా సహాయం తీసుకొని నడుముకి తాళ్ళు బిగించుకున్నారు. థర్మోకోల్ సహాయంతో వాటిపై నిలుచొని ఆ చిట్ట చివరి వరకు ఆ టన్నెల్ బోర్ మిషన్ కటింగ్ మిషన్ వరకు వెళ్ళిపోయారు. కానీ అక్కడి వరకు వెళ్ళినా ఎటువంటి ఆచూకీ లభించలేదు. ఇప్పటి వరకు ఈ 4-5 రోజుల ఆపరేషన్ లో హైయెస్ట్ నిన్న జరిగిన సహాయక చర్యలు ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ వెళ్ళిపోయి వాళ్ళు ఉన్నారా లేదా అని గమనించారు. వారు మాత్రం వాళ్ళకి కనిపించలేదట. అక్కడికి చిట్ట చివరిన వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒక మాట చెప్పారు, ఆక్సిజన్ అందడం లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది ఊపిరి తీసుకోవడానికి అని చెప్తున్నారు. అంటే వారికి ఆక్సిజన్ అందడం లేదు, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది. సహాయక చర్యలు చేపట్టే వారికే ఇంతటి స్థాయిలో ప్రమాదంకి చిట్ట చివరి వెళ్ళిన వారికే ఇటువంటి డేంజరస్ సిచ్యువేషన్ ఎదురైందనంటే అక్కడ ప్రమాదంలో చిక్కుకున్న వారికి ఎటువంటి సమస్య ఎదురై ఉంటుంది. వారైతే ఇప్పటికీ చాలా క్లియర్గా మేము చెప్తున్నాము, వారైతే ఇక ప్రాణాలతో లేరు అనేది ఏకంగా బీఆర్ఓ సభ్యులు తేల్చేశారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సభ్యులు ఎవరైతే చిట్ట చివరి వెళ్ళిపోయారో
వారి ఆనవాళ్ళు ఏమీ లేవట. ఇక వాళ్ళపైన ఆశలు వదిలేసుకోవాలన్నట్టుగానే వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇక వారి ఆనవాళ్ళు అయితే పక్కాగా ఇప్పటి వరకు కొంత కన్ఫర్మేషన్ అనేది మనకు లేదు, కానీ ఇప్పుడు బీఆర్ఓ సభ్యులు చెప్తున్న ప్రకారంగా తేల్చేశారు. ఇక్కడ చూడండి, లీకేజ్, వాటర్ లీకేజ్ కనబడుతుంది కదా, సెడిమెంట్స్ నుంచి వాటర్ లీకేజ్ అవుతున్నాయి. ఆ దృశ్యాలు మీరు చూడండి, అదంతా కూరుకుపోయింది, ఆ వాటర్ లీకేజ్ అవుతున్నాయి. పర్ మినిట్ 5,000 లీటర్ల నీళ్లు, పర్ మినిట్ 5,000 లీటర్ల నీళ్లు లీకేజ్ అవుతున్నాయి అటు. దీని ద్వారా పర్ మినిట్కి 5,000 లీటర్లు అంటే అర్థం చేసుకోండి ఎంతటి స్థాయిలో వాటర్ లీకేజ్ అవుతుంది అనేది. ఈ వాటర్ లీకేజ్ అయిన కొలది ఇంకా ఇంకా డేంజరస్ సినారియో. చిట్ట చివరి వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి, ఆ వెళ్ళిపోయినటువంటి సభ్యులు ఆ వాటర్ లీకేజ్ని గమనిస్తూ ఉంటే సెకండ్కి ఆ 5,000 లీటర్ల చొప్పున నీళ్ళు లీకేజ్ అవుతున్నాయి. ఈ నీళ్ళు లీకేజ్ అవుతున్న కొలది ఇంకా ఇంకా ఈ ప్రమాదం పెరుగుతోందట. ఇంకా మట్టి అనేది పేరుకు వస్తోంది, ఇంకా ఇంకా చాలా ప్రమాద తీవ్రత పెరుగుతోంది. సో చాలా క్లియర్గా ఈ ప్రమాదాన్ని అంచనా వేస్తారు ఇప్పటివరకు అయితే. మరి ఆ మట్టిని తొలగించడం తర్వాయిగా ఉంది. ఆ మట్టి కిందే అని చెప్పాను, ఇప్పటికే ఆ మట్టి కిందే కూరుకుపోయినారు 8 మంది సభ్యులు కూడా. 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, మరొక 4 కార్మికులు పూర్తిగా కూడా వారి ఆనవాళ్ళు చివరి వరకు వెళ్ళినా దొరకలేదు అని అంటే వారికి సేఫ్గా లేరు అనేది బీఆర్ఓ ఆర్గనైజేషన్ తేల్చేసింది. వాళ్ళు పక్కాగా దాంట్లో ఇరుక్కొని పోయారు, మట్టి లోపలే ఉండిపోయారంటే వారు ప్రాణాలతో ఉండడం, ఇక ప్రాణాలతో లేరు అని చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఎస్, మా ప్రతినిధి మణికంఠ అందుబాటులో ఉన్నారు, మణికంఠతో మాట్లాడే. ఎస్ మణికంఠ, ఈ రోజు ఆపరేషన్ ఎలా జరగబోతోంది, ఈ రోజు ఎటువంటి యాక్టివిటీస్ లో పాల్గొనబోతున్నారు? అంటే నిన్నటికే చాలా క్లియర్గా బీఆర్ఓ సభ్యులు లోపలికి వెళ్ళి వాళ్ళు పరిశీలించారు, చివరిగా టిప్పు వరకు కూడా వెళ్ళారు. ఆ టనెల్ బోర్ మిషన్ కట్టింగ్ స్థానం వరకు వెళ్ళిపోయి అక్కడ చూస్తే కనుక అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు కనిపించలేదని తేల్చేశారు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఈరోజు ఆ మట్టిని తొలగిస్తే కానీ ఆ వ్యక్తులను బయటికి తీసుకురాలేము. సో అప్డేట్స్ ఏంటి? 22వ తేదీన జరిగినటువంటి ప్రమాదంలో ఇరుక్కుపోయిన 8 మంది సభ్యులనైతే కూడా బయటికి తీసుకురాలనేటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా లోపల ఘోరమైనటువంటి ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలు అనేక పూర్తిగా నిష్ణాతులైనటువంటి వ్యక్తులందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చినప్పటికీ లోపలికి చివరి దాకా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ దాదాపుగా నిమిషానికి 4 నుంచి 5,000 లీటర్ల నీరంతా కూడా అక్కడ నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తిగా ఈ పనులన్నిటికీ ఆ నీరే ఆటంకంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఆ పై నుంచి ఆ పైకప్పు మట్టి అంతా కూడా పడిపోయినటువంటి నేపథ్యంలో ఈ నిమిషానికి 4-5 లీటర్ల నీరు వస్తున్నటువంటి కారణంగా మట్టి అంతా కూడా బురదగా మారిపోయింది. ఆ బురదగా మారిపోయినటువంటి ఆ బురదలో కాలు పెట్టాలంటే మనిషి అంతా కూడా ఊపిలోకి దిగిపోయినట్టుగా పూర్తిగా అంతటి డేంజరస్ సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళేటటువంటి రెస్క్యూ టీమ్స్ అంతా కూడా లోపలికి వెళ్ళడానికి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిరంతరంగా శ్రమిస్తున్నారు, అత్యాధునిక మిషనరీని కూడా వాడుతున్నారు, అయినప్పటికీ కూడా ఫలితం లేకపోయినటువంటి నేపథ్యంలో ఉత్తర కాశీలో జరిగినటువంటి టన్నెల్ ప్రమాదంలో కీలకంగా పనిచేసిన మనం వింటూనే ఉన్నాం, రోజు రోజుకి ఇవే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ తాజాగా ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ విషయం మీ నుంచి రాబట్టాలనుకుంటున్నాను నేను. టీబీఎం మిషన్ ని కట్ చేయాలంటే జయప్రకాష్ అసోసియేట్స్ అనే కాంట్రాక్ట్ సంస్థ ఒప్పుకోవడం లేదు. వాడు మిషన్ కట్ చేస్తే ఇప్పటికే దాని మిషన్లో పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. మళ్ళీ మిషన్ 400-500 కోట్లు అవుతుంది, మాకు చాలా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఆ మిషన్ కట్ చేయకూడదు అని చెప్పి జయప్రకాష్ అసోసియేట్స్ అనే కంపెనీ కాంట్రాక్ట్ సంస్థ ఒప్పుకోవడం లేదు. అందుకారణంగానే ఇక్కడ సహాయక చర్యలు లేట్ అవుతున్నాయనేది ఒక ఇన్ఫర్మేషన్ బయటికి తెలుస్తోంది. ఏంటి నిజమేనా? అక్కడ కాంట్రాక్ట్ సంస్థ మిషన్ కటింగ్కి ఒప్పుకోవడం లేదు, అందుకే సహాయక చర్యలు లేట్ అవుతున్నాయా? లేదు, మనం నిన్న ఏదైతే జయప్రకాష్ కంపెనీకి చెందినటువంటి జయప్రకాష్ గౌర్ ప్రత్యక్షంగా ఘటనా స్థలానికి రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే టన్నెల్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా క్లియర్ గా దగ్గర నుండి చూడడం జరిగింది. అక్కడ రెస్క్యూలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అధికారులతో అందరితో కూడా మాట్లాడిన తర్వాత ఎవరైతే మంత్రుల దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత జయప్రకాష్ గౌర్ ఏదైతే లోపల ఇరుక్కుపోయినటువంటి టీబీఎం మిషన్ కట్టింగ్ కు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మీరు అన్నట్టుగా మొన్నటి దాకా కూడా ఆ టీబీఎం మిషన్ ను పూర్తిగా కటింగ్ చేసేసి ముక్కలుగా చేసేసినట్టయితే లోపలికి వెళ్ళడానికి కొంత స్కోప్ ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో అక్కడ పనిచేసేటటువంటి రెస్క్యూకు చెందినటువంటి అధికారులు కావచ్చు వారంతా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కంపెనీ యాజమాన్యం నుంచి అనుమతులు రాలేదనేటటువంటి ఒక కారణం కూడా మనకు వినిపించడం జరిగింది. కానీ నిన్న ఇక్కడికి వచ్చినటువంటి జేపీ గ్రూప్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయినటువంటి జయప్రకాష్ గౌర్ కూడా పూర్తిగా పరిస్థితిని సమీక్షించిన తర్వాత మిషన్ కటింగ్ కు కూడా అనుమతి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి సమయంలో కట్టింగ్ మిషన్లన్నీ కూడా తీసుకొని లోపలికి నిన్న మాత్రమే అనుమతి వచ్చింది. అంతకు ముందు వరకు మిషన్ కట్ చేయాలని ఆలోచన కానీ మిషన్ కట్ చేసే ఆలోచన కానీ ఎవరికి లేదంటారు. అంటే మిషన్ కట్ చేస్తేనే బయటికి వస్తానని చెప్తున్నప్పటికీ ఆ కాంట్రాక్ట్ సంస్థ వచ్చి పర్మిషన్ ఇచ్చేంత వరకు ఎటువంటి సహాయక చర్యలు కొనసాగలేదు. అయితే
ఎగ్జాక్ట్ గా సార్ మానస్, ఎందుకంటే అక్కడ మిషన్ అంతా కూడా పూర్తిగా లోపలికి వెళ్లేందుకు ఆటంకంగా మారిపోయింది. దాదాపుగా కొన్ని టన్నుల బరువు ఉన్నటువంటి ఆ మిషన్ అంతా కూడా పూర్తిగా దాదాపు ఒక 60 మీటర్ల డిస్టెన్స్ వరకు కూడా మిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ మిషన్ ను దాటుకొని వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ మిషన్ కు సంబంధించినటువంటి విడిపరకాలన్నింటినీ కూడా కట్టింగ్ మిషన్ సాయంతో ఆ మిషన్ కట్ చేసినట్టయితే కొంత లోపలికి వెళ్ళడానికి ఎక్కడైతే స్కోప్ ఉంటుందో, ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఆ కట్టింగ్ చేసుకుంటూ కూడా ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఏదైతే ఈ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ మిషన్ ని కట్టింగ్ చేయడానికి ఒప్పుకోకపోవడం ఒకటి, మరొకటి ఏంటంటే ఆ బురదంతా కూడా పూర్తిగా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మిషన్ ను కదిపించినా కట్ చేసినా కూడా ఆ బురద మరి కాస్త ముందుకు వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు మిషన్ ఎక్కడ కట్ చేయాలి, ఎలా కట్ చేయాలి, వాళ్ళే కట్ చేయాలంటే కూడా ఎవరైతే కంపెనీకి సంబంధించిన వ్యక్తులు అనుమతి కావాలి. కాబట్టి వీటన్నిటి కారణంగా కూడా కొంత రెస్క్యూ పనులంతా కూడా లేట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎవరైతే జేపీ గ్రూప్ కు సంబంధించినటువంటి వ్యక్తి జయప్రకాష్ గౌర్ కూడా అక్కడికి వచ్చేసి మిషన్ కట్టింగ్ కు అనుమతి, మిషన్ కట్టింగ్ పర్మిషన్ వచ్చింది. సో మొన్నటి వరకు జరిగినంత కూడా కేవలం పరిశీలన మాత్రం, నిన్నటి నుంచి యాక్సెప్టెన్స్ వచ్చింది, మిషన్ కట్టింగ్ ప్రారంభమైంది. సో మిషన్ కట్టింగ్ ప్రారంభం అయినప్పటికీ మట్టి తొలగిస్తే కానీ ఆల్రెడీ బీఆర్ఓ సంబంధించి ఇద్దరు సభ్యులు వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా క్లియర్ గా పరిశీలించారు. ఎక్స్క్లూజివ్ గా ఆ విజువల్స్ ని ఆర్టీవీ మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తోంది. సో బీఆర్ఓ సభ్యులు చెప్పిన ప్రకారంగా మట్టి కిందే వాళ్ళంతా కూరుకుపోయి ఉంటారని వాళ్ళు అంచనా వేస్తున్నారు, పక్కాగా చెప్తున్నారు. కాబట్టి ఇక ప్రాణాలు వాళ్ళు లేవు, వాళ్ళు చనిపోయారని చాలా నిర్ధారించేశారు కూడా. సో ఈ నేపథ్యంలో ఆ మట్టిని తొలగించేందుకు ఆల్టర్నేట్ ప్లాన్స్ ఉన్నాయా? కన్వేర్ బెల్ట్ ఖరాబ్ అయిపోయింది, అది డ్యామేజ్ అయిపోయింది, అది ఇప్పుడు ఉపయోగంలోకి వచ్చే అవకాశం లేదు. హిటాచీ మెషిన్ వెళ్ళినా కూడా అంత మేర ఉపయోగపడడం లేదు. సో మట్టిని తొలగించే ప్రక్రియ పైన ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఆల్టర్నేట్ ప్లాన్స్ కోసం వెతుకుతున్నారా? మనం మొత్తానికి అక్కడ ఏదైతే పూర్తిగా మట్టిని బయటికి తరలించాలంటే అక్కడ కేవలం ఒకే ఒక సుగమమైన మార్గం ఏంటంటే కన్వేయర్ బెల్ట్. ఆ కన్వేయర్ బెల్ట్ పై నుంచి మట్టిని అంతా కూడా బయటికి తీసుకురావడానికి చాలా ఈజీ స్కోప్ ఉండేది. ఈ పాటికి రెస్క్యూ అంతా కూడా కంప్లీట్ అయిపోయేది అన్నట్టు అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా చెప్పుకొస్తున్నట్టు. కానీ అక్కడ ఏదైతే కన్వేయర్ బెల్ట్ ఉందో ఆ కన్వేయర్ బెల్ట్ ఈ టీబీఎం మిషన్ కు అనుసంధానంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం టీబీఎం మిషన్ రన్ అవుతున్నటువంటి సందర్భంలో కన్వేయర్ మిషన్ ఆ బెల్ట్ కూడా దానికి అనుసంధానంగానే రన్ అవుతుంది. ఇప్పుడు కన్వేయర్ బెల్ట్ రన్ అవ్వాలంటే టీబీఎం మిషన్ రన్ అవ్వాలి. టీబీఎం మిషన్ కంప్లీట్ గా రన్ కావట్లేదు కాబట్టి కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒకే ఒక ఆప్షన్ ఉంది, లోకో ట్రైన్ లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఆ లోకో ట్రైన్ ఆధారంగానే ఆ మట్టిని ఏమైనా బయటికి తరలించాలంటే ఆ లోకో ట్రైన్ ఆధారంగానే తరలించాల్సి ఉంటుంది. కానీ అది కూడా లోకో ట్రైన్ కూడా దాదాపుగా 12 కిలోమీటర్ల వరకు వెళ్ళాలంటే సగం పైగా నీళ్లలో మునుగుతూ వెళ్తోంది. అంటే అక్కడ నుంచి మళ్ళీ కొంత దూరం వరకు నడుచుకుంటూ వెళ్ళాలని కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ ప్రక్రియల మధ్య లోకో ట్రైన్ అనేది మట్టిని క్యారీ చేయగలుగుతుందా? అంటే అంత దూరం వరకు వెళ్ళలేదు, చాలా కఠినతరమైన అవకాశం, టైం టేకింగ్ కూడా. 12 కిలోమీటర్ల వరకు కూడా లోకో ట్రైన్ ప్రస్తుతానికి వెళ్తుంది మనోజ్. ఎందుకంటే పూర్తిగా లోకో ట్రైన్ 12 కిలోమీటర్ల తర్వాత ముందుకెళ్లాలంటే కూడా అంతా ట్రైన్ కు సంబంధించినటువంటి ట్రాక్ అంతా కూడా కొంత డిస్టర్బ్ అయినటువంటి పరిస్థితి. దాదాపుగా 600 మీటర్ల వరకు కూడా ఈ ట్రైన్ కు సంబంధించినటువంటి ట్రాక్ అంతా డిస్టర్బ్ అయినటువంటి నేపథ్యంలో ఆ ట్రాక్ ని పూర్తిగా మరమ్మతులు చేస్తున్నారు ప్రస్తుతానికి. ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి స్థలానికి కొంత ఈ లోకో ట్రైన్ అనేది గా వెళ్ళినట్లయితే కొంత ఈజీగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా అక్కడ ఒక డయాగ్రామ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. లోపల వెళ్ళేటటువంటి అధికారులంతా కూడా ఆ టన్నెల్ ఎంత పొడి ఉంది, ఎక్కడ దాకా మనం పనులు చేయగలిగాము, ఎక్కడ దాకా మట్టి పేరుకుపోయింది, ఎక్కడ దాకా నీరు వస్తుంది, రోజు రోజుకు అప్డేట్ ఏంటి, నీటి ప్రవాహం ఎంత మీద తగ్గింది అనేటటువంటి దానంతా కూడా ఎప్పటికప్పుడు మ్యాపింగ్ చేసుకుంటూ అక్కడ లోపలికి వెళ్ళేటటువంటి సిబ్బందికి అంతా కూడా అలర్ట్ చేస్తూ పనులు అయితే వేగవంతం చేస్తున్నారు. నిన్న మంత్రులు మాట్లాడుతూ కూడా 48 గంటల డెడ్ లైన్ పెట్టుకోవడం జరిగింది. ఈ 48 గంటల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆపరేషన్ ను పూర్తి చేయాలి, లోపల ఉన్న వారిని బయటికి తీసుకురావాలి. ఇదే టార్గెట్ తో ఇంకా అత్యాధునిక పరికరాలను తీసుకొస్తున్నాం, పూర్తిగా నిష్ణాతులైనటువంటి నిపుణులందరినీ కూడా రంగంలోకి దించుతున్నాం అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది మనోజ్. రైట్ మనకంటే ఒకసారి ఇక్కడ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, ఇక్కడ విజువల్స్ కనబడుతుంది కదా. సో ఇది పైన టన్నెల్ సెగ్మెంట్, ఇది ఇక్కడ బయట బార్డర్ కనబడుతుంది, అంతా కూడా సెగ్మెంట్. అంటే వన్స్ ఒక్కసారి డ్రిల్ చేస్తూ వెళ్ళిన తర్వాత ఆ తర్వాత వెంటనే ఆ గ్రాఫిక్స్ లో ఇందాక మీరు చూసారు కదా, ఆ గ్రాఫిక్స్ లో కనిపించేటువంటిది ఆ విజువల్స్ లో మీరు గమనిస్తే గ్రాఫిక్స్ లో వన్స్ ఒక్కసారిగా ఇటువైపు ఆ డ్రిల్ చేస్తూ వెళ్ళిన తర్వాత వెనక భాగంలో ఆ మిషన్ కి సంబంధించి కొన్ని పరికరాలని ఉన్నాయి. ఆ పరికరాల ద్వారా ఈ సెగ్మెంట్స్ అనేది ఫిక్స్ చేస్తూ ఉంటారు. అయితే టాప్ నుంచి మనకి ఫస్ట్ కనుక వెళ్ళే సమయం చూస్తే కనుక ఫస్ట్ 9.8 మీటర్ల దూరంలో ఈ టన్నెల్ అనేది ఉండనంటే ఆ టన్నెల్ కాస్త వెళ్తూ వెళ్ళేసరికి ఇంకో ఈ స్థాయిలో మొత్తం పూర్తిగా కూడా డ్యామేజ్ అయిపోయింది. అంటే ఇక్కడ మీరు చూస్తే కింద బాటమ్ నుంచి ఆ సెగ్మెంట్ వరకు చూడండి, ఏం డిస్టెన్స్ లేదు, కనీసం మనిషి పాకుతూ వెళ్ళడానికి కూడా సమయం అక్కడ డిస్టెన్స్ లేదు, అంత గ్యాప్ మొత్తం కూడా నిండిపోయింది. బహుశా ఈ మట్టి కిందే, ఈ రాళ్ల మధ్యలోనే, ఈ బురదలోనే
ఆ 8 మంది చిక్కుపోయి ఉంటారని చెప్పి బీఆర్ఓ చెప్తోంది. ఇక్కడ మీకు ఎక్స్క్లూజివ్ గా ఎవరి దగ్గర లేని విజువల్స్ అని కూడా ఆర్టీవీ లోపలికి వెళ్ళిపోయింది, టనల్ లోపలికి వెళ్ళింది. ఆర్టీవీ చిట్ట చివరిన ఆ బీఆర్ఓ సభ్యులకు సంబంధించి ఎవరైతే లోపల వెళ్ళాలనుకుంటున్నారో ఆ వెళ్ళేటువంటి ఆ ప్రదేశం వరకు ఆర్టీవీ లోపలికి వెళ్ళింది. ఆ దృశ్యాలను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నేను. అట్ ది సేమ్ టైం ఈ సహాయక సిబ్బంది కూడా మరింతగా ఎక్కువ మొత్తంలో అక్కడ తీసుకురావడం కోసం, సహాయక చర్యల కోసం ప్రత్యేకమైన హెలీప్యాడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారంటే వేరే రాష్ట్రాల నుంచి కానివ్వండి విదేశాల నుంచి వచ్చేందరి కోసం ప్రత్యేక హెలీప్యాడ్ కూడా ఆ సమీప ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారట. అట్ ది సేమ్ టైం ఈ ఆపరేషన్ సంబంధించి కూడా నిన్న మొన్నటి వరకు జయప్రకాష్ అసోసియేట్స్ అనే కంపెనీ ఆ టీబీఎం మిషన్, మళ్ళీ చెప్తున్నా మీకు నేను, ఆ టీబీఎం మిషన్ అనేది 400-500 కోట్ల రూపాయల వెచ్చించేటువంటి మిషన్ అంటది, అంత వాల్యూ అంటది దాన్ని. అదే దాన్ని కట్ చేస్తే సంస్థకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కట్ చేయకూడదు అని చెప్పి ఆ కాంట్రాక్ట్ సంస్థ చెప్పిందట. అయితే నిన్ననే మళ్ళీ ఏకంగా ఆ సంస్థకు సంబంధించి కాంట్రాక్ట్ సంస్థ అధినేత అక్కడికి చేరుకొని ఎస్ సమస్య తీవ్రతాన్ని మొత్తం గమనించిన తర్వాత కట్ చేయడానికి అంగీకరిస్తే ఈ రోజు నుంచి కట్టింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. సో ఇక్కడ కట్టింగ్ జరిగినా కూడా ఆ మట్టిని తొలగించి ఇటువంటి రాళ్ళని ఈ మట్టిని మొత్తాన్ని తొలగిస్తే కానీ అక్కడ ఎటువంటి సహాయక చర్యలు చేయడానికి ఉపయోగపడదు. మరి తీసివేయాలంటే కన్వేయర్ బెల్ట్, ఇక్కడ ఒకసారి ఈ విజువల్స్ లో పిసిఆర్ కన్వేయర్ బెల్ట్ కి సంబంధించిన విషయాలు ఉంటే ప్లే చేయండి. కన్వేయర్ బెల్ట్ ఉంది కదా, కన్వేయర్ బెల్ట్ అనేది పక్కనే ఈ ఆపరేషన్స్ లో పక్కనే ఉంటుంది. సో కన్వేయర్ బెల్ట్ పైన వెంటనే రాళ్ళు రప్పలు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది కదా మెషిన్ కి సంబంధించింది. సో ఇటువైపున కన్వేయర్ బెల్ట్ ఉంటుంది. వన్స్ ఒక్కసారి రాళ్ళు రప్పలు మట్టి మొత్తం కూడా డ్రిల్ చేస్తూ వెళ్తున్న సమయంలో ఆ కన్వేయర్ బెల్ట్ పైకి అంతా కూడా వస్తుంది. రోజుకి కొన్ని టన్నుల కొద్ది, కొన్ని 100 టన్నుల కొద్ది రాళ్ళ రప్పలు మొత్తం కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు డంప్ చేస్తూ ఉంటారు. సో ఈ కన్వేయర్ బెల్ట్ కనుక పాసిబుల్ అయినా, ఈ కన్వేయర్ బెల్ట్ కనుక పాసిబిలిటీ ఉండి వారు కనుక చేయగలిగినా కూడా ఆ కన్వేయర్ బెల్ట్ పైన మట్టి మొత్తం బయటకు వచ్చేది. కానీ కన్వేయర్ బెల్ట్ కూడా తెగిపోయింది, పాడైపోయింది. ఇప్పుడు ఆల్టర్నేట్ ఆప్షన్ లేదు. ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే 12.600 అంటే సుమారుగా 12.6 కిలోమీటర్స్ వరకు లోకో ట్రైన్ వెళ్తోంది. ఆ లోకో ట్రైన్ కూడా చాలా కష్టంగా నీళ్ళ మధ్యలో నుంచి మునుగుతూ వెళ్తోంది. ఆ లోకో ట్రైన్లోనే మట్టి మొత్తం తరలించాలి, అంతకు మించి నో ఆప్షన్ ఇక. సో లోకో ట్రైన్లో మట్టి తరలించాలంటే కొన్ని వ్యాగన్స్ ఉంటాయి, ఎంటీ వ్యాగన్స్. ఆ వ్యాగన్స్ లో మట్టిని మొత్తం డంప్ చేయాలి. సో అది కూడా చేయాలన్నా కూడా 12.6 కిలోమీటర్స్ నుంచి, సో 12.6 కిలోమీటర్స్ నుంచి మరొక కొంత దూరం వరకు వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాల్సింది. అక్కడ నుంచి మట్టిని మొత్తం తీసుకొచ్చి వ్యాగన్ నింపి పంపించి పట్టి తీసుకురావాలి. ఎస్, ఆర్టీవీ స్క్రీన్ పై మీకు కనబడుతుంది కదా, వీళ్ళే అందులో చిక్కున్న వారంతా కూడా. సో లోపల చిక్కున్న వారు 8 మంది కార్మికులంతా కూడా వీళ్ళే లోపల ఇరుక్కుపోయి ఉన్నారు. ప్రజెంట్ వారి ఆచూకీ ఇక దొరకడం లేదు. దాదాపుగా ఇక బీఆర్ఓ తేల్చేసిన ప్రకారంగా వాళ్ళంతా కూడా మరణించేశారు. దాదాపుగా వారి ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు. చాలా చిట్ట చివరి వెళ్ళిపోయినా కూడా వీరి ఆచూకీ దొరకలేదంటే ఆ మట్టి బండరాల మధ్యలోనే, ఆ బురద నీళ్ళలోనే బహుశా ఇరుక్కుపోయి ఉంటారు. సో ఆర్టీవీ ఇంకా లోపలికి వెళ్తుంది. టనెల్లో జరిగేటువంటి సహాయక చర్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇస్తాను, అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో ఆర్టీవీ ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు మీడియాలో ఎస్ఎల్బీసీకి సంబంధించి చాలా మంది కూడా కొన్ని వార్తలు చెప్తున్నారు. కానీ ఇంత డీటెయిల్డ్గా ఇంత లోపలికి వెళ్ళిపోయి టనెల్ లోపలి వరకు వెళ్ళిపోయి అక్కడ